ఒక వార్తని ఎలాగ వక్రీకరించవచ్చు పత్రికలు కనుక ఏదో ఒక సైడ్ తీసేసుకుంటే దిగజారిపోతే అన్నది గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించారు. బ్రహ్మానందంతో ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఈనాడు ఇవాళ 2 వరుసపెట్టి వార్తలు. ఒక దాంట్లో వైసీపీ కార్యాలయం విడుదల రజనీ కార్యాలయం మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. ఆ వార్త ఎట్లా కవర్ చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైకాపా నాయకులు దాడి వార్త ఎట్లా కవర్ చేసిందో ఈ 2 చూస్తే జర్నలిజం ఏ స్థాయికి దిగజార్చారు. ఒకప్పుడు విలువలతో కూడిన జర్నలిజానికి పెట్టింది పేరైనటువంటి ఈనాడు ఆ విలువలకి వలువలు ఊడతీసి నగ్నంగా జర్నలిజాన్ని నడి రోడ్డు మీద ఎలా నిలబెట్టింది అన్నది చూద్దాం. ఇది విడుదల రజనీకి సంబంధించినటువంటి వార్త. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరు నగరంలోని కొరిటిపాడు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైకాపా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం ఇరు పార్టీల వారు ప్రతిదాడులకు పాల్పడే వరకు వెళ్ళింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై రాళ్లు పడి అద్దాలు ధ్వంసమైనాయి. అంటే అసలు పాపం అదేదో వాళ్ళ దోనాళ్ళు ఏదో అనవసరంగా గొడవపడ్డారు సరదాగా, ఈలోపు పొరపాటును తగిలినాయి అంతే. ఏటా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొరిటిపాడు ఎన్టీఆర్ సర్కిల్కి చేరుకుని విగ్రహానికి నివాళులు అర్పించడం ఆనవాయితీ అంట. మరి ఎవరిచ్చారో ఈ ఆనవాయితీ? మరి అట్లాంటి కార్యక్రమం చేసేటట్టు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదా ఎప్పుడైనా సరే. ఆనవాయితీ అట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి ర్యాలీగా అక్కడికి చేరుకున్నారట. ఆ సమయంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయం వద్ద ఉన్న వైకాపా కార్యకర్తలకు వీళ్ళకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఎందుకు జరుగుతుంది వాగ్వివాదం? వాళ్ళ పనాలు చేసుకుంటుంటే వైకాపాకు చెందిన కొందరు జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి మీదకి చేరుకున్నారు. అక్కడ ఉన్న కొందరు యువకులు రాళ్లు విసరగా తెలుగుదేశం పార్టీ నాయకుడి వాహనంపై పడ్డాయి. అంటే వైసీపీ వాళ్లే ముందు టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారని చెప్పే ప్రయత్నం. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇరు వర్గాలు కవ్వింపు చర్యలతో బాహాబాహికి దిగాయి. తలకాయ పగిలింది నున్ను వీళ్ళకి అద్దాలు పగలగొట్టించుకుంది వైసీపీ వాళ్ళు. కానీ ఇరు వర్గాల బాహాబాహి. దీన్ని వైసీపీ కార్యాలయం మీద రాళ్ళ దాడి చేస్తే ఇరు వర్గాల బాహాబాహి. చూడండి ఇక్కడ పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పంపేశారు. ఈ క్రమంలో డివైడర్ మధ్యలో ఇక్కడ చూడండి అసలు వార్త ఎట్లా ఉంటుంది. ఈ క్రమంలో డివైడర్ మధ్యలో వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తగిలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాయాల పాలయ్యాడు. డివైడర్ల మధ్యలో వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ వేసుకుంటే అది తగిలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాయపాయాల పాలయ్యాడు. ఆగ్రహించిన కొందరు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలు చించేశారు. అంటే తమ వాడికి ఒకడికి దెబ్బ తగిలింది కాబట్టి ఫ్లెక్సీలే చించేశారు. వైకాపా నాయకులు అక్కడికి చేరుకుని హడావిడి చేశారు. వాళ్ళ ఫ్లెక్సీలు చించుతుంటే ఏం మాట్లాడకూడదు, హడావిడి చేశారట. ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్లదాళ్ళు ఇందులో చూడండి. హడావిడి చేశారట వైకాపా కార్యకర్తలు. అప్పుడు వీళ్ళు రాళ్ళదాడి చేశారు కాదు, ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ళదాడిలో మంత్రి విడుదల రజనీ కార్యాలయం అద్దాలు ధ్వంసమైనాయట. మరి వీళ్ళ దాతలు ఇది వార్త అంటారా, కుకింగ్ స్టోరీ అంటారా, లేకపోతే నీచంగా కవరేజ్ అంటారా? చూడండి ఆ కార్యాలయ వాచ్మెన్ చిరంజీవికి గాయాలు కూడా అయినాయి. ఆయన ఫిర్యాదు మేరకు పట్టాపురం పోలీసులు 30 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. అదే పాత కక్షల్ని మనసులో పెట్టుకుని వైకాపా నాయకులు అనుచరులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు బాధితుల కథనం ప్రకారం డోన్ మండలంలోని ఉంగరానిగొండ్ల గ్రామస్తులు లక్ష్మీనారాయణకి 5 కుమారులు. రెండో కుమారుడైన ఖాదర్ తన కుటుంబంతో డోన్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు మరో యువకుడితో కలిసి ఖాదర్ డోన్ నుంచి ఉంగరానిగొండ్ల వస్తున్నారు. వీరి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు చిన్నమద్ది కుమారుడు ఓబులేసుతో పాటు ఇంకొందరు అడ్డగించి గొడవపడ్డారు. అసలు ఎందుకు గొడవపడ్డారో కూడా చెప్పలేదు ఇక్కడ. తర్వాత ఖాదర్ ఇంటికి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఓబులేసుతో పాటు మరికొందరు ఖాదర్ ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు ఇక్కడ ఇదేం లేదు. కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖాదర్ 30, రవి, ప్రవీణ్, నవీన్, వేణు, రామాంజీతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తీవ్ర గాయాల పాలైన యువకులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఖాదర్ చనిపోయారు. రవి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఖాదర్కు భార్య మరియా, 3 కుమారులు కుమార్తె ఉన్నారు. ఇంతకు అసలు ఎందుకు గొడవ జరిగింది అన్నది కూడా లేదు ఇక్కడ. అతను వస్తున్నాడు, గొడవ జరిగింది, ఇంతే. ఇక్కడ వార్తలో వైసీపీ వాళ్ళు దాడి చేసేసారు అన్నది మాత్రమే చెప్పాలి, అంతే తప్పించి ఎందుకు ఏంటి అన్నది లేదు. అక్కడేమో ఇంత డీటెయిల్డ్గా దాన్ని వక్రీకరిస్తూ. కాబట్టి ఈనాడు జర్నలిజం ఏ స్థాయికి వచ్చింది, రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాదు రాజకీయ పార్టీల అశుద్ధం తినే స్థాయికి దిగజారిపోయిన జర్నలిజానికి సాక్ష్యం ఇది.